వరంగల్లో రవికాంత్ దగ్గరికి వెళ్దాము. రవికాంత్, ఒకవైపు ముఖ్యమంత్రి అంటే ఇమ్మీడియట్ గా అందరం కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఏం కావాలో అన్ని సహాయ సహకారాలన్నీ చేసినాము, వాళ్ళని ఆదుకున్నామని అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి ఏం చేసిండ్రు, ఎంత మేరకు బాధితులతో మాట్లాడినరు అని అంటే నిన్న దృశ్యాలు చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రజల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమైన పరిస్థితి. మీరు ఎందుకు వచ్చిండ్రు, ఫోటోలు దిగడానికి వచ్చిండ్రా, ప్రచారం చేసుకోవడానికి వచ్చిండ్రా, కనీసం దిగి మా కష్టాలు వినరా, మా దగ్గరకు వచ్చి ఏం జరిగిందో కళ్ళారా కనీసం చూడరా అని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? స్వేచ్ఛ కాసేపటి క్రితమే ఈ లైవ్ లో భాగంగా మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిలాల గ్రామానికి మనం వచ్చాము. ఈ గ్రామం ఎంత ఎఫెక్టెడ్ గా ఉందంటే చాలా హృదయ విదారకమైన దృశ్యాలు ఈ గ్రామంలో ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వాళ్ళ కనీసం అన్నం తిందామంటే వాళ్ళ ఆహార పదార్థాలన్నీ కూడా ఆ నేలమట్టమైనటువంటి గుడిసెలు కావచ్చు, ఆ పెంకుటిల్లు తమ ఊరికి వస్తే తమ గోడు వెళ్ళబోస్తుందామని వాళ్ళందరూ ఎదురు చూశారు. ఈ న్యూస్ తో కూడా వాళ్ళు కాసేపటి చూసే మాట్లాడిన నేపథ్యము సీఎం గారు మీ కాళ్ళు మొక్తామని చెప్దామనుకున్నాం, కనీసం ఆయన ఇటు వైపు రాలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న నేపథ్యం. అంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఆయన సమీక్ష నిర్వహించారు సీఎం గారు. ఈ గ్రామానికి రావాలంటే, రావిలాలకు రావాలంటే రోడ్డు అంతా కూడా క్లియర్ గానే ఉంది. ఒక సీఎం కాన్వాయ్ రావాలంటే ఈ గ్రామానికి కనీసం 20 నిమిషాలు, అంటే ఎక్కువ సమయం కేటాయించుకున్న 20 నిమిషాల్లో వచ్చేవాళ్ళు. ఈ గ్రామస్తులంతా కూడా ఎదురు చూశారు. కూడా మనం చూస్తున్నటువంటి నా వెనుక ఉన్నదంతా కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్ద చెరువు. అంటే పూర్తి స్థాయిలో ఇనుగుర్తి కావచ్చు, పైన ఉన్నటువంటి నెక్కొండ, అదే విధంగా ఇతర గ్రామాలు కావచ్చు, ఆ మండలాలకు సంబంధించినటువంటి చెరువులన్నీ తెగి, అంటే గొలుసుకట్ట చెరువులుగా ఉంటాయి. వరంగల్ సంబంధించి గొలుసుకట్ట చెరువులుగా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇటు రాజుల కొత్తపల్లి కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి చెరువులు, దానికి తోడు నాగారం చెరువు, ఇవన్నీ వచ్చి ఈ పెద్ద పెద్ద చెరువులో కలుస్తాయి. ఆ చెరువు కట్ట తెగిపోయి గ్రామం అంతా కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఒక రాత్రి మొత్తం బిల్డింగ్ మీద, అందరూ కూడా బిల్డింగ్లు ఉన్న వాళ్ళు బిల్డింగ్ల మీద. అయితే రవికాంత్, మీరు అంటున్నట్టుగా నిజంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వెళ్తే అక్కడ ప్రజలకి కొంత భరోసా ఉంటుంది, ధైర్యం వస్తుంది. ఇంత నష్టపోయినా సరే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అన్న కొంచెం ధైర్యంగా ఉండగలుగుతారు. కానీ అక్కడికి సీఎం వెళ్ళలేదు సరికదా, నిజంగా అధికారులు యంత్రాంగం అంతా పనిచేస్తుంది, అందరం అన్ని చేస్తున్నామని చెప్తున్న పరిస్థితుల్లో మరి ఇప్పటి వరకైనా సరే వాళ్ళకి సాయం అందాలి, వాళ్ళ పరిస్థితుల్లో కొంత మెరుగుపడాలి. కానీ అటువంటిది జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? కాసేపటి క్రితం మనతో పాటు ఒక నేలమట్టమైన ఇంటికి సంబంధించినటువంటి వృద్ధురాలు మాట్లాడారు. పక్క ఇంటికి సంబంధించి బాగున్నటువంటి ఇళ్ళు కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ ఇళ్ళకి సంబంధించి పక్కింట్లో వాళ్ళు అందులో ఆహారం పెడితే తింటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. వాళ్ళ సీతారాం తండాకు సంబంధించి ఆ పురుషోత్తం గూడెం సంబంధించినటువంటి బ్రిడ్జ్ వద్దకు వచ్చి ఆ బ్రిడ్జ్ పరిశీలించారు. ఆ బ్రిడ్జ్ నుంచి మొదలుకొని సీతారాం తండా వరకు ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు, అది వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ వరకు సీఎం కాన్వాయ్ లో వచ్చిన నేపథ్యము అక్కడే ఉన్నటువంటి, అంటే ఏదైతే పురుషోత్తం గూడెం సంబంధించినటువంటి బ్రిడ్జ్ కు దగ్గరలో ఆ వ్యవసాయ పొలాలను ఆనుకొని దగ్గరలో ఉన్నటువంటి ఇంటి వాళ్ళను మాత్రం పరామర్శించలేదు. వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ కూడా మేడ మీద ఆరవేసుకునే నేపథ్యం. వాళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలు, ఇటు బియ్యం కావచ్చు, సజ్జలు కావచ్చు, అంటే మహబూబాబాద్ ప్రాంతం కాబట్టి జొన్నలు, సజ్జలు ఇలాంటి చిరుధాన్యాలకు సంబంధించి ఎక్కువగా తింటుంటారు. ఆ జొన్నలకు సంబంధించి కూడా పైన ఆరబోసుకున్న నేపథ్యము. ఆ ఇంటిలోకి వెళ్తే ఫ్యాన్ కింద క్వింటాల ధాన్యం తడిచిపోతే అదంతా కూడా ఆరబోసుకునే నేపథ్యం. వాళ్ళు ఎదురు చూస్తారు. ఆ ఇంటికి సంబంధించి 2 వృద్ధులు ఉంటారు, వృద్ధ దంపతులు. వాళ్ళు కూడా టీవీస్ తో మాట్లాడుతూ బాధపడ్డారు. పూర్తి స్థాయిలో తాము చనిపోతాం అనుకున్నాము, తమ కొడుకు అంటే రెండింటి కూడా వృద్ధ దంపతులకు సంబంధించి వాళ్ళ కొడుకు సంబంధించి ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరు పిల్లలను పైనకి తీసుకెళ్లి బిల్డింగ్ మీద ఉంచి వాళ్ళను తల్లిదండ్రులు కొట్టుకోపోతుంటే వాళ్ళను తీసుకొచ్చి ఆ బిల్డింగ్ మీద ఉంచి ఆ రాత్రంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళని దాటవేస్తూ పక్కనే ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి మంగిలాల్ అనే మరో బాధితులు, వీళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయింది. దాదాపు బిల్డింగ్ పూర్తిగా ఒక అంతస్తు బిల్డింగ్ అనుకుంటే ఆ అంతస్తు బిల్డింగ్ పూర్తిగా మునిగిపోలేదు. కానీ 1-2 అడుగులు ఆ బిల్డింగ్ పైకి నీళ్లు వస్తే ఆ గ్రామం అంతా కూడా, ఆ తండ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయేది.
వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసేవని చెప్పుకోవాల్సి ఉంటుంది. అనేక పశువుల గ్రామానికి సంబంధించి కొట్టుకుపోయిన నేపథ్యం. మనం ఏదైతే మొదటిగా ఉన్న ఇల్లు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ ఇంటికి సంబంధించి అందులో ఒక పెంపుడు కుక్క ఉంటుంది. ఈ హడావుడిలో వాళ్ళు పైకి వెళ్లారు. ఆ ఇంటిలో పూర్తి స్థాయిలో నీళ్లు చేరిన నేపథ్యంలో ఆ ఇంట్లో బెడ్ ఉంటే ఆ బెడ్ పంపు కాబట్టి అది కూడా తెలుసు. ఆ కుక్క సజ్జ మీద పడుకొని తన ప్రాణాలు కూడా కాపాడుకునే నేపథ్యం. ఇంత దుస్థితిలో ఆ గ్రామానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరితో మాట్లాడి ఆ గ్రామంలోని మరో 4-5 అడుగులో 10 అడుగులో వేసి ఒక దగ్గరికి వెళ్లి మీడియా ముఖంగా మాట్లాడే పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగాను ఆ పురుషోత్తం గూడెం బ్రిడ్జి దగ్గర అనేక పంటలు కూడా అంటే వరి ఆధారిత పంటలు అక్కడ కనిపించాయి, నీడ కొరిగాయి. దానికి తోడు ఇసుక మేటలు వేసిన నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి రైతులు సీఎం వచ్చే ముందే వాళ్ళంతా కూడా కోరుతున్నారు, ఆదుకుంటారన్నటువంటి భరోసా వ్యక్తం చేశారు. ఒక అంటే ఇప్పటికే 20 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాము, ఆ పెట్టుబడి అయినా తమకు అందితే సంతోషపడతామని చెప్పి వాళ్ళంతా కోరిన నేపథ్యం. అంటే ఒక రైతు వ్యవసాయ పరంగా తనకు లాభం రాకున్నా పర్వాలేదు, తమ పెట్టుబడి అయినా రాష్ట్రంతో ఆదుకుంటుందేమోనని ఆశపడ్డారు. కానీ 10,000 రూపాయలు ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తామని గొప్పగా చెప్పిన నేపథ్యము. నష్టపరిహారం అందిస్తామని గొప్పగా చెప్పిన నేపథ్యము. ఈ నేపథ్యంలోని రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమి ఆదుకుంటుందని చెప్పి వాళ్ళంతా కూడా ధైర్యం కోల్పోయిన నేపథ్యం మనకు కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి రావిరాల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైతే కూడా పెద్ద ఎత్తున ఆశపడ్డారు. సీఎం వస్తే తమ కూలినటువంటి నేలమట్టమైనటువంటి ఇల్లు స్థానంలో ఏమన్నా ఇల్లు ప్రకటిస్తారా, లేకపోతే తమ బాధను చూసిన నేపథ్యంలో చెల్లించి ఏమన్నా ఆర్థిక సహాయం ప్రకటిస్తారా, లేకపోతే నిత్యావసరాలకు సంబంధించి ఏం చెప్తారా అని చెప్పి వీళ్ళంతా కూడా ఉదయం నుంచి ఎదురు చూసి మధ్యాహ్నం సీఎం పోయిన తర్వాత వాళ్ళంతా కూడా బాధపడే నేపథ్యం అయితే మనకు కనిపించింది. ఇవాళ సీఎం మాట్లాడుతూ చెప్పిన నేపథ్యం ఏంటంటే 10 రోజుల వరకు ఆహారానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందజేయమని చెప్పిన అధికారులను ఆదేశించారు. 10 రోజులకు సంబంధించి ఆహారం కావచ్చు, ఇతరత్ర అవసరాలను ఏర్పాటు చేయండి. ఆ 10 రోజుల తర్వాత పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఆస్తులే వాళ్ళ ఆస్తి ఒక ఇల్లుంటే ఆ ఇల్లు కూడా మరో వర్షం పడితే కూలిపోయే స్థాయిలో వాళ్ళ బాధలు ఇవాళ ఉంటే కనీసం 10,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, 10 రోజులకు సంబంధించి ఆహారము, ఇతర పదార్థాలకు సంబంధించి దుప్పట్లు ఇవి హెల్ప్ చేయమని చెప్పిన నేపథ్యం అయితే జిల్లా కలెక్టర్కు ఆదేశించిన నేపథ్యం. ఇక్కడ మరొక విషయం గమనించాలి. జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అకౌంట్లో 5 కోట్లు ఉన్నాయి. ఏ అంశాన్ని ముడిపెట్టినా కానీ 5 కోట్లకు ముడిపెట్టే చెప్తా ఉన్నాడు. ఇంత పెద్ద నష్టపోతే దాదాపు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది వరదల వల్ల దాదాపు 6,000 కోట్ల రూపాయలు నష్టపోయింది అంటా ఉన్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారీగా నష్టపోయిన ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, ఇటు సూర్యాపేట కావచ్చు. అంటే 6,000 కోట్లు నష్టపోతే 5 కోట్ల రూపాయలు ఎక్కడ సరిపోతాయి? ఆ బ్రిడ్జిలు మరమ్మతులు ఎట్లా కొనసాగుతాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి అవసరాలు ఎట్లా చూస్తారు? వాళ్ళ తాగునీరు ఏంటి? వాళ్ళ ఇల్లులు కూలిపోతే పరిస్థితి ఏంటి? అవన్నీ ఏం అర్థం చేసుకోకుండా 5 కోట్లు ఉన్నాయి, వాటిలో నుంచి సరిపెట్టండి అనే అంశం అయితే సీఎం ద్వారా మనం ఇలా చూసాం స్పష్టంగా. రైట్ రవికాంత్, అంటే రాష్ట్ర ప్రజల బాగోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి అనేది ఈ గ్రామాలను చూసే చాలా క్లియర్ గా అర్థమవుతుంది.